ఏదో ఒక నోటీసులు వేధింపుతూ ఉండేది. అదే రాజశేఖర రెడ్డి వస్తే మా జోలికి వచ్చేవాడు కాదు. ఆయన పై స్థాయిలో రాజకీయం చేసుకుంటాడు, మా గ్రౌండ్ లెవెల్లో పని చేయమని మేము చేసుకుంటాము. ఎక్కడ మాకు ఇక్కడ చంద్రబాబు టైంలో రాజకీయ జోక్యం ఉండేది కాదు గ్రౌండ్ లెవెల్, కానీ ప్రభుత్వపు డైరెక్ట్ జోక్యం ఉండేది. అది ఇబ్బంది అయిపోయేది వాళ్ళకి. అందుకని రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ప్రభుత్వపు డైరెక్ట్ జోక్యం ఉండేది కాదు. స్థానికంగా కూడా అందరు నాయకులకి ఇవ్వలేదు స్వేచ్ఛ. ఎక్కడో ఒక 2-3 నాయకులకి మాత్రమే వాళ్ళకి కోరుకున్నటువంటి అధికారులను ఇచ్చి మిగతాదంతా కూడా ప్రభుత్వం నడుపుకొచ్చారు. ఈ రోజువారీ ప్రెషర్ లేకపోయేటప్పటికి పని ప్రశాంతంగా నడిచిపోయింది వాళ్ళకి. అంటే అట్లా పద్దాక మా వెంట పడేటటువంటి విధం ఉండకూడదు, పద్దాక మమ్మల్ని దొంగల్లాగా చూడకూడదు అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్. మీరు అందుకనే చూడండి, అంతకుముందు హిడెన్ ఆపరేషన్స్ అవన్నీ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినప్పుడు యాక్షన్ సగం కూడా జరగల. చంద్రబాబు టైంలో హిడెన్ ఆపరేషన్కి సంబంధించిన యాక్షన్ చాలా జరిగాయి. వార్త వచ్చిందంటే చర్య ఉండేది, సస్పెన్షన్ ఏదో ఒకటి. అదే రాజశేఖర రెడ్డి హయాంలో హిడెన్ ఆపరేషన్తో పక్క ఆధారాలు ఉన్న చోట మాత్రమే చర్య తీసుకునేవాళ్ళు, ఉట్టి వార్త రాస్తే యాక్షన్ తీసుకునేవాళ్ళు కాదు. ఇది వాళ్ళు ఆ రిలాక్సేషన్ కోరుకున్నారు. ఇప్పుడు ఏమవుతున్నది అంటే, అప్పుడు ఎవరికి భయపడేవాళ్ళు అంటే, ఈనాడు వాళ్ళు వచ్చారంటే భయపడేవాళ్ళు. అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఈనాడు రిపోర్టర్ వచ్చాడంటే, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వచ్చాడంటే భయం. అప్పుడు ఎప్పుడు ఇది 2000కి తర్వాత, ఇది 99 మన దాని పేరు ఏమంటారు, ఆంధ్రజ్యోతి పేపర్ రాధాకృష్ణ గారు కొన్నాక, అంతకు 2001లో కదా పేపర్ మూతపడింది. ఆ తర్వాత కొన్నారు ఆయన పేపర్ని. దాంట్లో జ్యోతికి అప్పుడు అంత ప్రయారిటీ ఉండేది, ఈనాడుకి హై ప్రయారిటీ. ఉదయం అంటే యాంటీ గవర్నమెంట్ కదా, ఉదయంలో వార్తలు వచ్చినా అంత పట్టించుకునేవాళ్ళు కాదు, కానీ ఉదయంలో వార్తలకు కూడా యాక్షన్ తీసుకునేవాళ్ళు. కాబట్టి రిపోర్టర్కి ఒక భయం ఉండేది. అంటే రిపోర్టర్ అనే వాళ్ళు వస్తే